ఏపీలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద లబ్ధిదారులకు నిధుల విడుదల విషయంలో ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు ఈ నెలలోనే జమ చేస్తామని గతంలో ప్రకటించిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులు విడుదల చేయకపోవడంతో వాయిదా వేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ పీఎం కిసాన్ నిధులను విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు సమాచారం. ఆగస్టు 2 ప్రధాని మోడీ తన వారణాసి నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా పీఎం కిసాన్ డబ్బులు 2,000 రూపాయల చొప్పున విడుదల చేస్తారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అదే రోజు ఏపీ ప్రభుత్వం కూడా లబ్ధిదారులైన రైతులకు 5,000 రూపాయల చొప్పున కలిపి మొత్తం 7,000 రూపాయలు విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. అదే సమయంలో లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక సూచన చేసింది. అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల్లో అధిక భాగం జాతీయ పేమెంట్స్ కార్పొరేషన్లో క్రియాశీలకంగా ఉన్నప్పటికీ ఇంకా కొందరు రైతుల వివరాలు మాత్రం ఇందులో మ్యాపింగ్ కాలేదు. అన్నదాత సుఖీభవ పథకంలో ఈకేవైసీ పూర్తి చేస్తున్న లబ్ధిదారుల డేటాను ఎన్పీసీఐ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కొన్ని రకాల సూచనలు చేసిందని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ పథకం కింద 47 లక్షల మంది రైతుల ఈకేవైసీ పూర్తయిందని వెల్లడించింది. మరో 76,000 లబ్ధిదారులు మాత్రం బ్యాంకుల్లో ఎలాంటి లావాదేవీలు జరపకుండా క్రియాశీలకంగా లేరని తేల్చింది. కాబట్టి వీరంతా తమ బ్యాంకుల్ని సంప్రదించి ఈకేవైసీ చేయించుకోవాలని సూచించింది. తాజాగా లావాదేవీలు జరపడం ద్వారా తమ ఖాతాల్ని యాక్టివేట్ చేసుకోవాలని సూచిస్తోంది. 44,977 లబ్ధిదారుల డేటా ఎన్పీసీఐలో కనిపించలేదని తెలిపింది. కాబట్టి వీరు కూడా తక్షణం తమ ఆధార్ను బ్యాంకు ఖాతాతో లింక్ చేయించి ఎన్పీసీఐలో మ్యాపింగ్ చేయించుకోవాలని కోరుతోంది. రైతు వివరాలతో ఉన్న ఈ రెండింటి సమాచారం సంబంధిత రైతు సేవా కేంద్రాలలో వ్యవసాయ అధికారుల లాగిన్లలో అందుబాటులో ఉందని ప్రభుత్వం తెలిపింది. కాబట్టి ఈ రెండు పూర్తి కాని 1.21 లక్షల మంది రైతులకు తగు సూచనలు చేసి బ్యాంకులకు పంపి ఈకేవైసీతో పాటు ఆధార్ లింకింగ్, ఎన్పీసీఐ మ్యాపింగ్ పూర్తి చేయించాలని అధికారుల్ని ఆదేశించింది. ఈ ప్రక్రియ ద్వారా త్వరగా చేపట్టడం ద్వారా సేకరించిన డేటాను ఆర్టీజీఎస్ ఆర్థిక సేవల కేంద్రం సంయుక్తంగా పరిశీలించి తుది జాబితాను తయారు చేశారు.